నేటి మానవ సమాజం భక్తి అన్న మాటకు సరైనటువంటి అర్థం తెలియక వాళ్ళు చేసే భక్తి దేవుడి ఫోటో, ఆ ఫోటో ముందు కాయ, పండు లేదా పువ్వులు పెట్టి ఇదే భక్తి అని అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడి వద్దకు వెళ్లి తలనీలాలు సమర్పించుకొని గుండు గీయించుకొని మళ్ళీ కిందకు వస్తూ కొంత ప్రసాదాన్ని తీసుకుని వచ్చి ఇటుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచుతుంటారు. ఇదే నిజమైన భక్తి అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది నిజమైన భక్తి, నేను భక్తి పరుడునను అని తెలియజేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనిలా లేదా? కాబట్టి అసలు నిజమైన భక్తి అంటే ఏంటో బైబిల్లో దేవుడు చాలా చక్కగా వివరించాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చివరి మాట, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే భక్తి అని ఖచ్చితంగా దేవుడు అంటే ఇహలోకములో అంటే ఈ లోకములో చెడు అనేటువంటిది ఉంది. ఏంటో చెడు అంటే కుళ్ళు, కుట్ర, మాయ, మత్సరం, ఇలాగా దుష్టునికి ఉండే తత్వాన్ని, దుష్టత్వం ఇలా ఎన్నో ఈ లోకంలో ఉంది. కాబట్టి అవేవి కూడా మనల్ని అంటకన్నా, మనలోకి రాకన్నా మనల్ని మనం కాపాడుకోవటమే నిజమైన భక్తి అని బైబిల్ చెప్తుంది. చూడండి బైబిల్ ఎంత గొప్పదో. అందరికీ వందనాలు.